బాగున్నా అక్క డింపుల్కి వెళ్ళిపోయినా ఇక బయట ఆడుతున్నారు చదువుకుంటున్నారు. ఏ స్కూల్ అక్క డింపు వాళ్ళు? ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడే ఇక్కడే దగ్గరలోనే మన వాకబుల్ డిస్టెన్స్ లో. ఏం చేస్తున్నారు అక్క పిల్లలు? పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 6th క్లాస్. విశాంగ్ గౌడ్ చక్రిక. కూర్చోవా? కూర్చోండి అక్క మీరు కూడా. చాలా డేస్ అయింది కదా కలిసి. అవును చాలా రోజులు ఏమో బిజీ. పిల్లలు బాగా చదువుతున్నారు కదా అక్క? పాప ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తుంది, బాబు సెకండ్ ర్యాంక్. గేమ్స్ ఆడతారు అక్క స్కూల్లో? గేమ్స్ గేమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని సార్ అన్ని ప్రతి ఒక్కరు కూడా చేపిస్తాడు బాగా. అన్నీ ఉంటాయి. మామూలుగా 26 జనవరికి సాంగ్స్ డాన్స్ ఆడిపించమంటారు. డాన్స్ చేసినారు. ఎక్స్ట్రా మనీ తీసుకుంటారా అక్క? ఏం ఒక్క పైసా సింగిల్ రూపాయి తీసుకోరు సార్. అన్ని సారే రిస్క్ తీసుకొని సారే పెట్టుకుంటారు అన్ని డబ్బులు. మనకి ఏమి ఎక్స్ట్రా పైసలు ఏం లేవా? ఎక్స్ట్రా అమౌంట్ ఏమి మొన్న ఉండదు. మా అక్క పిల్లలకి జనవరి 26 కి 1500 తీసుకున్నారు అక్క డాన్స్ పర్ఫార్మెన్స్. ఇక్కడైతే ఏమి ఉండదు. డాన్స్ పర్ఫార్మెన్స్ కి మళ్ళీ గేమ్స్ కి గేమ్స్ సపరేట్ 500 గేమ్స్ కాడనికే, మళ్ళీ రైటింగ్ బుక్స్ కి సపరేట్, మళ్ళీ టై అన్నిటికీ సపరేట్ తెలుసా అక్క? ఇక్కడ ఏమి ఉండదు అట్లాంటివన్నీ సారే సారే అవుతారు. మంచిగా అవుతున్నారు పిల్లలు అయితే. బాగున్నా. అయ్యో మా పిల్లలు మంచిగా అవుతున్నారమ్మా, చాలా గ్రేట్, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. సార్ కూడా పద్ధతితో చూడడం చేయడము, మనం ఎట్లా పద్ధతితో పిల్లలు నేర్చుకున్నాం. సార్ ఇంకా అంతకన్నా డబల్ చూస్తాడు. కూర్చుని అమ్మా. అక్క హాయ్. బాగున్నా అక్క? మొన్న కూడా వచ్చినది అక్క ఇంటికి, మొన్న లేరు మీరు. మొన్న వచ్చినప్పుడు దినోత్సవం అని చెప్పేసి అని మాతృదేవ పూజ చేస్తారు. మా అయితే స్కూల్లో పెద్దవారు స్కూల్లోనే చేస్తారు సారు. అది 14th ఫిబ్రవరి రోజు చేస్తారు సారు. దానికి పెద్దవాళ్ళకి ఎట్లా మనము రెస్పెక్ట్ ఇవ్వడము, ఇంట్లో పూజలు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా తెలుగు సాంప్రదాయ ప్రకారం ఎట్లా పిల్లలు ఎదగాల ఏంటి అని మొత్తం ఖచ్చితంగా చేస్తాడు సార్. ప్రతి ఒక్కరు కూడా చేస్తాడు. బయట వాళ్ళని పిలిపిస్తారు, చేపిస్తారు. చాలా చేస్తారు సార్. ఈవెంట్స్ బాగా చేస్తారు. తెలుగు సాంప్రదాయ ప్రకారం సాంస్కృతికంగా ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలా, ఎట్లా పైకి ఎదుగుతుంటే పిల్లలు ఎట్లా ఉండాలి, ఏ సిచ్యువేషన్ ఉండాలని చూస్తారు. బయట స్కూల్స్ ని మనము కంపేర్ చేస్తే మన స్కూల్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు సార్. అన్ని రిస్క్ తీసుకొని చేస్తారు. టీచర్స్ కూడా అందరూ మంచి ఫ్రెండ్లీగా ఉండడము, పిల్లలతోటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం చేయడం ఏం చేయాలని కానీ సింగిల్ రూపాయి కూడా తీసుకోరు సార్. అన్ని సార్ రిస్క్ తీసుకొని సారే చేస్తారు. స్కూల్లో హెల్మెట్స్, ట్రాఫిక్ పొల్యూషన్ కోసము, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు బండి నడిపితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి, ఎక్కడ ఎట్లా నడపాలా బండ్లో అని ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళను పోలీసు వాళ్ళని చెప్తారు సార్. ఖచ్చితంగా హెల్మెట్స్ వేసుకోవాలా. ఇవి కూడా హెల్మెట్స్ కూడా ఇచ్చినారు, ఫ్రీగా ఇచ్చినారు. సింగిల్ రూపాయి కూడా తీసుకోవాలి సార్. పేరెంట్ ఈ జనరేషన్ లో ప్రతి దానికి పైసలు కూడా సార్ రిస్క్ తీసుకొని బాగా చేస్తారు. అన్ని కూడా చాలా గ్రేట్ అక్క. చేస్తారు, మంచిగా చేస్తారు. స్కూల్ పేరెంట్ అక్క? లీడింగ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సైదాబాద్. ఓకే. సార్ పేరెంట్? సత్యప్రకాష్ సార్. సత్యప్రకాష్ సార్ గ్రేట్. టీచర్ కూడా మంచి సెక్యూరిటీ కూడా బాగుంటది, సిసి కెమెరా ఉంటుంది. ప్రతి క్లాస్ లో సిసి కెమెరాస్. అక్క అవైలబుల్ ఉంటది కదా, మీకే మొత్తం ఇక మనకి ఒక వేరే హీట్ అవుతారని సార్ కి మనం సార్ సిసి కెమెరా ఫిట్ చేసాడు. కాళ్ళ లోపల కదమ్మా ఏమవుతులే వస్తారు మంచిగా అంటే ఆయమ్మలు కూడా లేడీసే ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. జెంట్స్ ఎవరు సెక్యూరిటీ ఎవరు లేరు, వాళ్ళు ఉంటారు. మన స్టూడెంట్ మన ఇంటికి వచ్చే వరకు వాళ్ళు అక్కడ మనం వదిలిపెట్టినాకనే వాళ్ళు వెళ్తారు. స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ. బయట స్కూల్ కంపేర్ చేసి చాలా తక్కువ సార్. చాలా తక్కువ తీసుకుంటారు అసలు సారు. స్టూడెంట్ కి ఫీజు కోసం చూడడు, ఖచ్చితంగా స్టడీ కోసమే ఇంపార్టెంట్ ఇస్తాడు సార్. దింపుని చూస్తే అర్థమవుతుంది. దింపు చాలా ఫీజు నాకు సంబంధం లేదు, స్టూడెంట్ మాత్రం మంచిగా చదువుకోవాలి అన్నట్లు చూస్తారు సార్. ఫీజు కూడా కట్టాలి కదమ్మా, అందరు ఫీజులు కట్టాలి. మంచిగా ఫీజులు కట్టిన మన పిల్లలు ఇది చేస్తున్నట్టే చాలా గ్రేటే కదా. అది మనము చూసుకోవాలి, పేరెంట్స్ చూసుకోవాలి. అమ్మో ఫీజు తక్కువ ఉన్నది, సార్ మంచిగా చదివించినట్టే ఫీజులు కడితే మనకి మంచిగా ఉంటుంది కదా. అది ఫీజులు కట్టాలి కదా మంచిగా అందరు. ఇప్పుడు మన సతాంశంలో అది చేస్తుంది కదా, అట్లయినా కానీ అందరు సార్కి ఇంకా స్కూల్ ఫీజెస్ అందరు కరెక్ట్ కడితే ఇంకా ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన పిల్లలకు కూడా ఫ్యూచర్ మంచి సెట్ అయ్యే అవకాశం ఉన్నది.
అందరు ఫీజులు మంచి కరెక్ట్ కట్టాలని అనుకుంటున్నాం, కానీ ఎవరు కొందరు కడతారు కొందరు కట్టట్లేరు. అందులో సార్ కొంచెము ఇది అవ్వాల్సి వస్తుంది. ఏమి లేక పిల్లలు మంచిగా చదువుతున్నారు, అదే ఆనందం మనకి. అంతే అనుకుంటున్నాను. సరే అక్క, వెళ్ళొస్తాను. ఓకేమా, ఓకే అక్క, బాయ్ 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 అమ్మ. బాయ్ బాయ్. బాగున్నారా అన్నయ్య? హాయ్. బాగున్నారా? బాగున్నా అన్నయ్య. విశేషాలు? ఏం లేదు అన్నయ్య, ఇంకో పిల్లలు బాగా చదువుతున్నారు అనేసి పిల్లల గురించి కనుక్కుందాం, తెలుసుకుందాం. ఏ స్కూల్లో చదువుకుంటున్నారో తెలుసుకుందాం అని వచ్చాను అన్నయ్య. పిల్లలకి అక్క పిల్లలు బాగుంటుంది స్కూల్లో టీచర్ కానీ అందరూ సపోర్ట్గా ఉంటారు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపిస్తారు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. కాకపోతే మా అక్క పిల్లలు వాళ్ళే వర్క్ ఇచ్చారు, ఉండదు. హెల్మెట్స్ కూడా ఇచ్చారు. సేఫ్టీ, రోడ్ సేఫ్టీ గురించి ట్రాఫిక్ పోలీస్ కూడా వచ్చి వీళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి హెల్మెట్స్ కూడా ఇచ్చారు అందరికి. అదే ఇప్పటిదాకా అక్క చెప్పింది. ఒక 100 హెల్మెట్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి ప్లస్ పేరెంట్స్కి, ఇద్దరు కలిపి ఇద్దరు సేఫ్టీ కోసం ఆలోచించి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఇంకా అనేక ప్రోగ్రామ్లు చేస్తుంటారు. చాలా మాతృదేవోభవ అలాంటి ప్రోగ్రామ్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, ఎక్స్కర్షన్స్ కానీ, ఫుడ్ ప్రోగ్రామ్స్ చేస్తారు. లాస్ట్ ఇయర్ పాప బెంగళూరు వెళ్ళింది, అవునా? క్యాట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ congrats. రాసింది. ఎగ్జామ్లో పాస్ అయింది. స్పేస్ గురించి చెప్తారు అక్కడ, అక్కడ వెళ్ళి స్పేస్ సెంటర్ చూసి స్కూల్ బాగుంటుందా చక్రిక? సార్ మన టీచర్స్ వాళ్ళందరూ కోఆపరేట్ స్టడీస్ లైఫ్ డౌట్స్ స్టడీ అవర్స్ ఉంటాయా మీకు? స్పోర్ట్స్ అవుతాయా విక్స్